ఈ పోడిగాడు ఇచ్చి 6,000లో 1000 రూపాయలు కట్ చేస్తే ఎవడు గుడ్డు కూడా అవునన్నా నిజమే, నీకు కూడా ఖర్చులుంటాయి కదా. పోనీ అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదరా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని. నీకు పిల్లలు ఉంటే తెలిసేదిరా. ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి. నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్న, ఈడిచ్చే 4,000 నాకు దేని కిందకి రావట్లేదు. ఇంకెన్ని రోజులన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా. నువ్వు 2 ఏళ్ల నుంచే దుబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడి చేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచు. చెడ్డు నా కొడుకు. అన్న నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5,000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పి చచ్చేది అన్నా. వద్దు ప్లీజ్, నువ్వెప్పుడు ఇంతే. అస్సలు నా మాట విను. ఇదిగో అయిందా? 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో మేడం పోసుకుని వస్తాను. కస్టమర్ ఒక్కటే ఉంటుందన్నా. చుట్టుపక్కల పెద్దగా ఎవరితో పరిచయం లేదన్నట్టుంది. ఎక్కడో పందికొక సచిన వాసన వస్తుందిరా. సాంబార్ అన్నా, మొన్నటిదనుకుంటా. అన్నా సినిమా టైం అవుతుంది. ఇలా రోజు ఉంటే కష్టం బాబు. ఇంకా నా వల్ల కాదు. నా పెళ్ళ లేచిపోయినాడు కదరా. నీ పెళ్ళ ఎందుకు లేచిపోయిందన్నా? ఎవరా తెలీదు. లెటర్ లాంటిది ఏదో రాసి పెట్టి ఉంటుంది కదన్నా. లేదురా. లెటర్ కూడా రాయలేదా? వీడి పని బాగుందిరా. మనది ఒక బతికేనా? ఇదిగా నా బతుకు బాగానే ఉంది. నువ్వు నీ సంధ్య 1,000 సంవత్సరాలకు నన్ను లాగద్దు. నీకు లేట్ వయసులో ఇంకా ఆలోచన అవసరమన్నా? అబ్బా అయిపోయింది. అప్పుడైపోయిందా? దేని పడితే దాన్ని తొప్పి నన్ను తొప్పకు. ఫ్యాను సంచి పట్టదు. అన్నా అన్నా ఏంటి అందే? అదొకే తోసే. తోసేస్తా. ఇస్త్రీ పెట్టే. అన్నా ఏంట్రా? ఎంత? 5,000. దానికి కూడా ఈరోజే జీతం ఇచ్చి ఉంటారా? ఎక్కడ తీసావో అక్కడ పెట్టాయి. అంతేనా? ఒరే, దాని జీతం మొత్తం తోసేస్తే అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తుకుంటుంది. ఆ డబ్బు అక్కడే పెట్టేసి అర్థం మాత్రం నొక్కే. అనుమానం రాదు.
ఏంటేంటేంటి వసూల్ రాజా దగ్గర జాబ్ కోసం అని తీసుకున్న 2 లక్షలు పోయాయా? ఆ ఫ్రస్ట్రేషన్లో ఏటీఎం కొట్టేద్దాం అనుకున్నారా? అప్పుడు బ్యాగ్ వచ్చి పక్కన పడిందా? అందులో డాలర్స్ ఉన్నాయా? అవును. ఏంట్రా అంత మాయగా ఉంది? వివేక్ కొంచెం ఇలారా. ఏంటి ఆ బ్యాగ్ ఏ కలర్? బ్లాక్. ఏ ఎక్కడ దొరికింది? మన ఏటీఎం సెంటర్లో గుడి దగ్గర. గుడి దగ్గర. ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్. డాలర్స్ ఏమైంది? ఆ బ్యాగ్ మా నాన్నదే. నిన్న ఐటీ రైడ్ జరుగుతుందని బ్యాగ్ లో అన్ని సర్ది షిఫ్ట్ చేస్తుంటే ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిందని మార్నింగ్ నుంచి ఒక్కటే ఏడుపు. ఆహా, మాంసం మల్లుడు చేరిందనమాట. నువ్వు లక్కీరా బావా. ఎవరన్నా కట్నంగా రూపాయలు ఇస్తారు, మీ మామ డాలర్ ఇచ్చాడేంట్రా? అరే ఫిష్ వెంకట చెప్పరా అన్నా, అమ్మాయి గారు 3 అబ్బాయిలతో కేఫ్ లో కూర్చుందన్నా. అరే ఆ 3 అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు. ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ చేసుకునేది ఏదో అమ్మాయిలతో చేసుకోవాలి కానీ అబ్బాయిలతో ఏందన్నా? అరే తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా? నాకు లేని జిల నీకెందుకురా? నాకు లేని గోకుడు నీకెందుకురా? ఎదవా అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. వచ్చేళ్ళే మాకు సన్నాసి. దీనికి మాత్రం తక్కువ లేదన్నా. సరే వసూల్ రాజాకి నిజం చెప్పేద్దాం. చెప్పరా, చెప్పు. కన్ను కిడ్నీ 2 తీసేస్తాడు. అలా ఎలా చెప్తావు? ఏమో, మూడ్ బాగుండి పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఓ రాయి వేద్దాం. ఏంటమ్మా రాయేస్తావా? ఓ పని చేయి, ఆ రాయి ఏదో మన ఎత్తిమేసే, దరిద్రం ఉరిపోద్దు. అలా నెగిటివ్ గా మాట్లాడతావు ఎందుకు? మరి అయినా నాకు అర్థం కాదు. మన బాగా తెచ్చడం ఇంకా 4 రోజులు టైం ఉంది. ఎందుకంటే టెన్షన్ పడతారు. ధైర్యం చేసి నిజం చెప్పేస్తే ఒక్క రోజులోనే సొల్యూషన్. అదే భయపడుతూ తప్పించుకుందాం అనుకుంటే 29 రోజులు టెన్షనే. కరెక్టే. వాడికి మ్యూజిక్ కన్నా సిన్సియారిటీ అన్నా చాలా ఇష్టం. అందుకేగా నీకు 2 లక్షలు ఇచ్చాడు. సో చెప్పేయడమే బెటర్. చెప్పేస్తాను. మరి ఆ కార్, అందులో మా నాన్న బ్యాగ్. కార్ నంబర్ ఉందిగా, ఆర్టీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. ఆ కార్ దొరికి బ్యాగ్ మిస్ అయితే? కారు దొరికితే బ్యాగ్ ఎలా తేవాలో నాకు తెలుసు. ఓకేనా? బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటీ. అరే బాత్రూమ్ లో ఉన్నాను రా, చెప్పు. కేఫ్ లో అమ్మాయి గారే బిల్ కడుతురానా? అరే ఇక్కడ 1 కోటి రూపాయలు అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ వెంకట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు. అమ్మాయి చెప్పు, బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే, నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. పద. ఓకే. ఏంట్రా ఫిష్ వెంకట్ మళ్ళీ ఫోన్ చేశావు? అమ్మాయి తప్పు చేసిందానా? ఏం చేసింది? ఎవరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందానా? నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేషు? వద్దానా, కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా. ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు. మా పాశమును దొంగిలించి పీఠము నుంచి కిందకు దించి చోరతనమునకు దిగజార్పించి అత్యాచారం ఆపాదించి ఆఖరికి మా కాపురమునకే చిచ్చు పెట్టాడు కదా. ఇప్పుడు చూపించదా వాడికి నా బంబోడ జంప. లెక్కింపు వాడి పాపాలు పోగొట్ట. అటులనే ప్రభు. చిత్రగుప్త, ఏమా ఆలస్యము? ఆలస్యము కాదు ప్రభు, అదృశ్యము. అదృశ్యమా? అతగాడి పాపముల చిట్టా ఇందులో కనిపించటం లేదు. అసలు అతని పేరే నమోదు కాలేదు ప్రభు. ఏమా వైపరీత్యము? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? మన పాపాలన్నీ ఆ డొక్కునాయలు ఈ బుక్ లోనే రాస్తుంటాడు. ముందు నీ పేజీ తిప్పి అక్షరం మొక్క లేకుండా నొక్కి. కాదే అమ్మ గుప్తిగా పాపాలన్నీ లెక్కేసావే. ఆడికి ఇంకేం పని ఉంది? Running for cover, it's got to be just together. Never. Let go the ship. Breaking up with you, what the one and only one.
ఓ పెద్దనా, పాపాలు మనం పెద్దగా చేయలేదు కాబట్టి అందరూ ఉండవు. మరి నా పుణ్యాల సంగతి ఏంటి? ఆ పుణ్యాలు బహువచనం కూడాను. అంటే ఏంటా నీ ఉద్దేశం? నేను పుణ్యాలే చేయలేదా? ఇది చూపించు. మై లిస్ట్ వేర్ షో మీ ఐ. నో ఇంగ్లీష్? బుక్కులో నా లెక్కెక్కడా? అది అది ఆహా, వీడి శిరోభారము మళ్ళీ మొదలైనది చిత్రగుప్త. ఆయనేమో తల నొక్కుంటున్నాడు, నువ్వేమో చేతులు పిసుకుంటున్నావు. మళ్ళీ నా సంగతి ఏంటి? బుక్కులో నా లెక్క ఎక్కడా చెప్పు. నారాయణ, ఆ మౌనమేమిటి చిత్రగుప్త? అతని ప్రశ్నకి సమాధానం చెప్పండి. నువ్వు ఉండవయ్యా స్వామి. సరిగ్గా ఇరకాడ సమయంలో చిడతలుపుకుంటూ వచ్చి జుట్టు ముడిపెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది. ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. అతని సంగతి తెలుసండి. తెలుస్తాం స్వామి, తెలుస్తాం. నా బుక్కులో, నీ బుక్కులో లెక్కలు కూడా తెలుస్తాం నాయనా. తెలుస్తాం ప్రభు. కటకట నారాయణ. బాల్గడి పొద్దున్న సెల్లట్ కూర్చాడు. 10,000 రూపాయలు సెల్లో పోయింది, పిల్ల పోయింది. దగ్గర పడే బాల్గడి ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. యదవ జీవితం. ముందే నీ ఫిగాని తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది? పోతే పోనే, యదవ ఫోజు కొడుతుందా. పక్కనే ఉండి దాన్ని ఏం పేకలేకపోతున్నావురా. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా, దాని పక్క నుంచే పోనిస్తాను. టక్మెంట్ టచ్ చేయి. ఏం అనలేదు అనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టింది అనుకో, ఇక్కడితో వదిలేయి. దాంతో పెట్టుకుంటారా పెద్ద కటరీ రే. నువ్వు చెయ్యి రెడీగా ఉండు, ఎందుకైనా మంచిది, మళ్ళీ మిస్ అయిపోతావు. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీరా. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా? అయిపోయింది ఆగిపోయింది. నీకోసం లండన్ నుంచి వస్తే ఎయిర్పోర్ట్ కూడా రాలేదు, కనీసం ఫేస్ కూడా చూపించవు. వావ్, ఇంత బాగున్నావంటే. ఇలా ఉన్నావని తెలిస్తే నేనే చేసుకునేవాడిని కదా. సరే, చిన్నప్పుడు చిలుపు పని చేసేవాడిని గుర్తుందా? పెళ్ళైతే మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఇప్పుడే చేసేనా? నేను లలితని కాదు. వై వై ఏంటి? నేను లలిత ఫ్రెండ్ ని. మరి ఇప్పుడు దాకా కౌగులించుకుని మాట్లాడుతుంటే చెప్పరా? పట్టీలు. ఇట్స్ ఆల్ రైట్. ఈ వయసులో తప్పులు చేయటం సహజం. మీరు నాకు సారీ చెప్పకర్లేదు. ఐ అండర్స్టాండ్, రియలీ. ఐ అండర్స్టాండ్. సిరి రే సంతోష్. లల్లి, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? యా, ఐ యామ్ ఫైన్. ఇది తెలుసు నీ ఫ్రెండ్ నువ్వు అనుకుని. లల్లి సంతోష్. ఏయ్, దానికి ఇలాంటివన్నీ నచ్చవురా? మరేం పనులు నచ్చుతాయి? లల్లి వస్తున్నా. రే పద. ఓకే. సంతోషట సంతోష్. బై ద వే, మీ పేరు? ఇప్పుడు అడిగినా చెప్పర్లేండి. నా పేరు సంతోష్. నేను లండన్ నుంచి వచ్చాను. జనరల్ గా ఫారెన్ నుంచి వచ్చిన ఇండియా కుర్రాళ్ళ గురించి మీరు ఏదేదో విన్నుంటారు. అక్కడ ఫ్రీ లైఫ్ కి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఆడపిల్లల్ని మాటల్లోకి దింపి XYZ అవగానే వదిలేసి ఫ్లైట్ ఎక్కి చెక్కిస్తారని. అవునా? నువ్వు విన్నది నిజమే. నేను అలాంటి వాడిని. నాతో కాస్త జాగ్రత్తగా ఉండు. పంచదారేది? పంచదార తీసుకురాదే. అదేమిటే అంత లావులిక్కు పడ్డా? మళ్ళీ ఆ కోత వచ్చిందేమో అనుకున్నా. ఏ కోతి? లండన్ నుంచి ఒక కోత వచ్చింది, అది. ఓ, ఆ అబ్బాయా? లండన్ లో పెరిగాడు కదా. లండన్ లో పెరిగితే అందరూ ఇలాగే ఉంటారా? అసలు అతన్ని కాదు, అతన్ని పెంచిన అమ్మా నాన్నలు అనాలి. ఏంటి, వాళ్ళు కనపడి నిలబెట్టి కడిగేస్తాను. మీరే చెప్పండి. నువ్వెవరిని అడుగుతున్నావో తెలుసా? కొత్తగా వచ్చిన ఆంటీని. ఆ కొత్తగా వచ్చిన ఆంటీ కొడుకే ఆ కోతి.
షుగర్ తక్కువైంది. సూపర్. చిత్రగుప్త, ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళిన. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోను. అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. చిత్తు చూసేసారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికి చూపిస్తాండి. ఈ స్తంభం వెనకాల దాక్కుందాం. చూసేసారు బాబోయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ ప్లేస్కుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. చిత్తూరు జట్టుకు బదులుగా ప్రవేశించిన భీమిలి జట్టు కరీంనగర్ జట్టుతో తలపడబోతోంది. ఆ 2 జట్ల ఆటగాళ్లు కోర్టులోకి ప్రవేశించారు. రేయ్, మనకి ఆడియన్స్ ఉన్నారా? 11 మంది చప్పట్లు కొట్టారు. పని చూడరా. Both the teams, Bimli to right. కరీంనగర్ జట్టుకి అరే, ఇది ఆడడం అవసరమా? One point. తెలుసా కొడతాడని. కబడ్డీ 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 నీ అబ్బ కనబట్లా. చెవులు దొబ్బేరా. తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. దీనికన్నా అంత తిట్లా బాగుండేది. దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది. ముందో అవుతాయారా, వాడు వెళ్ళాలరా. కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. నేను కాదు. కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకి ఎత్తాలి. కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ అరే పైడిగా కరెస్టా కబడ్డీ అత్తయ్య నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అత్తయ్య మధ్యన పెట్టుకున్నారు కదా పెట్టనా పెట్టు 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 అత్తయ్య దండం పెట్టుకోండి జానకి మన ఇంట్లో దెయ్యం లేదు దెయ్యం లేదు నాకు ఇల్లే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు భయంగా ఉంది అత్తయ్య ఇంట్లో దెయ్యం ఉండడం 50% కన్ఫర్మ్ వాట్ నెక్స్ట్ గో మీల్స్ టెస్ట్ బాబు కౌబాయ్ కవ్వ తీసుకుని రా నాయనా కవ్వా COW కవ్వా దయచేసి ఈ నైవేద్యాన్ని తినిపెట్టి ఆ దెయ్యాన్ని తరిమే కవ్వా ఈడ్ కవ్వా ఈడ్ కవ్వా ఈడ్ కవ్వా తినిపించయ్యా తినిపించయ్యా తినమ్మా ఇంట్లో ఏదో ఉంది త్వరగా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి అత్తయ్య అత్తయ్య ఇంట్లో దెయ్యం ఉందన్నమాట 75% కన్ఫర్మ్ అయిపోయింది చూడండి ఇంకొక క్షణం మనం ఇంట్లో ఉండకూడదు పదండి వెళ్ళిపోదాం రండి నేను రాను నువ్వు పోవే ఎందుకు ఎంతో ఆశగా కట్టుకుని ఇల్లు ఇంత ఒకే ఒక టెస్ట్ కదే ఆ టెస్ట్ చేసేస్తే 100% దెయ్యం లేదని రుజువు అయిపోతుంది ఆ తర్వాత మనందరం హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు ఏ జాను జాను నా కన్న కదా నా చిన్న కదా నా బంగారం కదా నాకు కొంచెం కోఆపరేషన్ చేయవే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే దేవుడా నువ్వే నన్ను కాపాడాలి ఒకే ఒక్క పొట్టు రక్తం అక్కడ వదిలేసామనుకో అంతే మన పని అయిపోయినట్టే ఎవరు లేరా నేనే దొరికానా అయ్యో అయ్యో కర్మ కర్మ ఇచ్చి చేస్తాను అక్కడ ఉంటుందా చైన్ కుంటుంది చైన్ లో ఉంటుంది చూడండి చైన్ ఎక్కడుంది చైన్ నా చైన్ నా చైన్ దొరికింది అయ్యో ఈ ముసలిది పిన్ను తీసే లోపల ప్రాణం పోతుందేమో త్వరగా తీస్తాగలనండి రావడం లేదే ఎందుకే కొట్టా తొందరగా పిన్ను తీసి చావు చావా అత్తనే అయ్యో అయ్యో రావడం కాదు కానీ ఇంట్లో నాకు ఉన్న మర్యాద కాస్త పోయిందే ఇక నా ప్రాణాలు పోతుంది మీకు మర్యాద కావాలా ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి వస్తుంది అయ్యో 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 నువ్వు కడుతుంటే నా తల గిర్రా గిర్రా తిరుగుతుంది నిన్ను ఎక్కడ గుచ్చుకోవాలి అది కూడా
నిజంగా ఇంట్లో దెయ్యం ఉన్నట్టే ఉంది. అటు చూడండి, ఏదో వస్తుంది. ఊసే 100% కన్ఫర్మ్ అయిపోయింది. దెయ్యం ఉంది. ఏంటన్నా భయపడుతున్నావా? చేతిలో గన్లో బుల్లెట్స్ ఉంటే సరిపోదు, గుండెలో గట్స్ కావాలి. నిక్కరేసే వయసులోనే ట్రిగర్ నొక్కడం తెలిసినోడిని. భయం అనేది భద్రం బయోడాటాలో లేదు. అడుగు అడుగున అరణ్య రోదన సంగం. నీ అబ్బాయి ఈ రోజు నా చేతిలో చచ్చిపోయావు. నెత్తురు తాగే పులులున్నాయి, కత్తలు రువ్వే కథలున్నాయి. నీ అబ్బాయి పీచ్ చాపకపోతే చంపేస్తాను రేదవా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా లవర్కి లవ్ లెటర్ రాస్తుంటే ప్రేమ కంటే గొప్పది ఇంకోటి ఉంది, అది అడవిలో దొరుకుతుంది, అక్కడికి వెళ్తే అర్థం అవుతుంది, బయలుదేరని చెప్పి ఎర్రజెండె నీయలో ఎర్రజెండె నీయలో అని 2 పాటలు పాడి నాలో ఉన్న ఆవేశం తెప్పించి అడవిలోకి తీసుకొచ్చి పెన్ను పదులు గన్నిస్తావు అనుకుంటే నా చేతి గరిటిచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తావా. ఇంకొకసారి పిచ్చిస్తే చంపేస్తా. భద్రన్నా నువ్వు బెటర్ భద్రన్నా, కాల్చిపారే ఈ ఎదవని. అవసరమైతే నీ బదులు నేను జైలుకి వెళ్తా. అన్నా మా ఊర్లో చిన్న గొడవ జరిగిందన్నా. మా ప్రెసిడెంట్ తో నేనేమన్నానో తెలుసా? ఒరే ప్రెసిడెంట్, పల్లకి పెప్సోడెంట్ ఎంత అవసరమో పల్లెకి ప్రెసిడెంట్ అంత అవసరం రా అని చెప్పాను. అప్పుడు ఎంటర్ అయ్యాడన్న ఎదవా, ఒరే నువ్వు చూడ్డానికి పుల్లలా ఉన్నా గుచ్చుకుంటే ముళ్ళులా దిగిపోతావు, నిన్ను ముట్టుకున్నా ఒకటే, AK-47 పట్టుకున్నా ఒకటే, దడదడలా ఆడిపోద్దని చెప్పాడు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? పెను తుఫాను ధరించి చూస్తే తొలి నిప్పుకను నేనే అనిపించింది. అలా నేను ఆలోచనలో ఉండగానే నన్ను అడవిలోకి తీసుకొచ్చేసాడన్నా. రాత్రి నక్లైన్ చేస్తా కదరా ఎద్దవ్వా. నిన్నరే అప్రిసియేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలి తెలియక డైలీ నా మోహన్ అద్దంలో చూసుకుంటున్నాను రా. అద్దంలో చూసుకుంటున్నాను. ఇక్కడ అద్దాలు బస్తీ బస్తా అంతా రంగుడా ఇస్తుంటే కాలిప్పిలి ఏందిరా మీ లొల్లి. బయట హోలీ చెమ్మక్ చెల్ బంగు మార్కే కేలే హోలీ. எப்ப பார்த்தாலும் வெங்கடாஜலபதி கோயிலுக்கேனா? இன்னைக்கு முருகன் கோயிலுக்கு போலாம். ఇవాళ శనివారం వెంకటేశ్వర దండం పెట్టుకెళ్దాం పద. முடியாது, మురుగన్ కోయిల్కి దా పోదాం. ముడియాదా? గుడికొచ్చి కూడా ఏంటి మీ గొడవ? ఏదో ఒక దేవుడు పదండి. అబ్బాయి చెప్పాడు కదా, ఇక మూసుకొని పద. That is the పరిస్థితి of Balu family. Mission 2007 గుర్తుందా? ఎవ్వరికి డౌట్ రాకూడదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ. ఇంకా సేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. భక్తులందరూ కూడా మంగళసూత్రాన్ని చేతితో దగ్గర కళగద్దుకోండి, పుణ్యం వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదా వెంకటేశం స్వామి, మంగళసూత్రం లేదు. పెళ్లి కాకుండా మంగళసూత్రం ఎలా వస్తుంది? కాదు, ఇక్కడ మంగళసూత్రం ఏమైపోయింది? అపరాధం అపరాధం. నారాయణ నారాయణ నారాయణ. నోరు మూసుకో. నీతో గుడికి రావడం ఏంటి? ఆశీర్వదించండి మావయ్య, దీవించండి అత్తయ్య. నువ్వెవరమ్మా? మమ్మల్ని అత్తయ్య మావయ్య అంటావేంటి? పరాయ వాళ్ళని మావయ్య అత్తయ్య అంటే ఊరుకుంటారా అత్తయ్య? ఇల్లే మాటం. ఓ తమిళా? అమ్మా నాన్న ఓ తమిళ అబ్బాయి. మీ అబ్బాయి నా మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు. ఏంటి డ్రామా? రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. ఏ రిపోర్టు? ప్రెగ్నెన్సీ రిపోర్ట్. అంకుల్, వ్యాలంటైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 14th. ఆంటీ, చిల్డ్రన్స్ డే ఎప్పుడు? నవంబర్ 14th. ఆ రోజు మీ ఇంటికి చెంటోడిని ఎత్తుకుని వస్తాను. అప్పటికి చెప్పాను కాలు జారదు, స్టమక్ వస్తుంది అని. దానికి ఎప్పుడో చూడబోయే సినిమాకి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవట్లేదా? ఇది అంతే అన్నాడు. అంజలి, కంగ్రాచులేషన్స్. కడుపుంటగా ఈ రోజుల్లో ఇదంతా కామనే. పెళ్లి చేసుకోండి. ప్రదక్షిణాలు చేసేళ్ళు, డెలివరీ ఈజీగా అవుతుంది. బాలు, యూర్ గ్రేట్. ఫస్ట్ బాల్ కే దాని వికెట్ పడగొట్టావు. ఫాస్ట్ బౌలర్ వే. నేను ప్రదక్షిణాలు చేసొస్తా అత్తయ్య. ప్రసవం ఈజీగా అవుతుందంట. ఎన్నడా? వరే మామా. అమ్మా అది నాతో ఉండి మాట్లాడద్దు.
ఆ పిల్ల ఏదో వాగిందని నువ్వు వీడి మీద కసురుకుంటావేంటే? ఆ పిల్ల ఏదో వాగలేదు, అంతా నిజంగా వాగింది. పావం పిట్టు చూస్తుంటే అమాయకురాల్లా ఉంది. నా சொல்றது கேளு. మేము కూడా ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నాం. ఆనా ఇలా టెలి బుకింగ్ లో అడ్వాన్స్ బుకింగ్ లో கிடையாது. కళ్యాణ్కి అப்புறம் தான் నిన్ను కన్నాం. పోడా ఆసడు. అది అనుకును చల్లవేట. అదే ఇది కాలేజీలో చేరే 2 నెలలైంది. దీనికి 3వ నెల కడుపు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? కొంపదీసి ముందే బుక్ అయిన టికెటా? ఏంటి పంతులు గారు డల్గా ఉన్నారు? సాక్షాత్తు అమ్మవారి మంగళసూత్రం పోతే డల్గా ఉండక డిస్కో డాన్స్ చేస్తారా? అక్కడ చూడండి, అక్కడే ఉంది కొబ్బరి బొండం. మధు సార్. రేయ్ సెల్యూట్ చేయండి రా. ఏ మధు ఇలా కూర్చో. ఏయ్ సెల్యూట్ అంటే అట్లా కదరా, అది చేయండి. అక్కడ పట్టుకోండి. పట్టుకోండి బే. ఎక్కడండి రా. ఏంటి నవ్వుతున్నావు? ఫస్ట్ డే కాలేజ్కి ఇట్లా అబ్బాయిలాగా వస్తారా? ఇంపోజిషన్ రాయ్ 1000 టైమ్స్ షర్ట్ ప్యాంట్లో కాలేజ్కి రాను అని. రేపు పట్టు చీర కట్టుకొని రా, సరేనా? ఏ ఇట్లారా. అరే మిమ్మల్ని కాదురా, మీరు ఎగరండి రా. ఏంట్రా డబ్బింగ్ కావాలా? లిప్ మూమెంట్ ఉంది, సౌండ్ లేదంట్రా. నీ పేరేంటి? ఎడితలేసి నా పేరు. నాకు ఇంగ్లీష్ అసలు రాదు సార్. ఏంట్రా కదలా? సార్ లేదు సార్. ఏ ఊరు తమ్ముడు? శ్రీకులం ఉందా? శ్రీకులం జిల్లా అక్కడ మరిపోతుంటా సార్ మాది. తెలుగు మీడియమా? అవును సార్. ఒరే మైకిల్ జాక్సన్ సీడీలు కొనుక్కొని 50 పాటలు లిరిక్స్ రాయరా. సార్ ఎవరు సార్ ఈ పాటలు సార్? హలో సార్ పేరు చెప్పండి. ఏమైంది సార్? సార్ ఆ పేరు చెప్పండి సార్. ఏ పోరా సార్. రా నువ్వు రారా. సార్ కొంచెం ఆ పేరు చెప్పండి సార్. మైకేల్ జాక్సన్ రా. ఏటేసి భయపడుతున్నావు? మాది కూడా శ్రీకాకుళమే. నాకు కూడా ఒక్క ముఖ్య ఇంగ్లీష్ వచ్చేది కాదురా. కాలేజ్ అదే నేర్పిస్తుంది. నీకేమైనా ప్రాబ్లం ఉంటుంది అది చెప్పు, నేను చూసుకుంటా. నవ్వురా. నవ్వే. అది కాదు సార్, అది నా నడుము మీద ర్యాష్ ఉంది సార్. లంగావనిలో చీరలు కట్టుకొని నా నడుము ఎక్స్పోజ్ చేయలేను. ఓకే ఓకే రిలాక్స్. అంత ఏడిపోయేందుకు? సో మన సంస్కృతి సంప్రదాయాలు మీద నీకు గౌరవం ఉందన్నమాట. నువ్వు క్లాస్కి వెళ్ళు, సరేనా? మనం కూడా క్లాస్ పోదాం రా. అరే ఈరోజు మా బ్యాగులన్నీ మోయండిరా. ఏంట్రా చూపు? మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్. నువ్వు ఎమ్మెల్యే కొడుకువారా? సీనియర్స్తో పెట్టుకుంటే పగిలిపోద్దురే. నేనంటే ఎందుకు రాని కదా కుళ్ళు. తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం బండోడ్రా. ఎలా ఉన్నాను? బాగున్నా? మరి దరిద్రంగా ఉన్నాను కదా. టెన్షన్ ఎందుకు? పండు నా చేత చచ్చిపోయినట్లే. ఇట్స్ ఓకే, బానే ఉందిలే. అంటే ఫీస్ ఓకేనా? నిజంగా చెప్పు. అవును. అయ్యో సీరియస్గా చెప్పు ప్లీజ్. ఏ పోరా, అమ్మాయిలైతే చచ్చినా చూడు, బొచ్చు పీకేసిన కోడ్లా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఏముంది, రూమ్కి వెళ్ళి స్నానం వేసుకుంటా. వెళ్ళు. ఆ పండు పుట్లే ప్రసక్తే లేదు. వాడిని నాశనం చేయకపోతే నా పేరు రాజేషే కాదు. రే ఏంద్రా ఈ బురద మట్టిలో దొరికిన పందిలా వస్తున్నావు కాలేజ్కి? పోయి స్నానం చేసుకోనాడు. నువ్వెవడ్రా పొట్టినాలా? సీనియర్ రే.
కర్రతో బాళ్ళు మాత్రమే కొట్టాలి, కాదని స్తంభాలని రాళ్ళని కొడితే తల ఇలా బొప్పి కట్టే అవకాశం ఉంది. అది మీకు నేర్పిద్దామని అలా చేశా. అర్థమైందా? మీ సీనియర్స్ కూడా నన్ను ఇలాగే పొడేవాళ్ళు. వాళ్ళకి ఎంత మంచిగా నేర్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. అవునా సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నువ్వు నమ్మట్లేదారా? వీటితో అండి సార్, మాకు కూడా నేర్పి వాళ్ళ వరల్డ్ ఫేమస్ అయ్యేట్టు చేయండి సార్. మీకు పిటి ఉషా తెలుసా? అసలు పేరు ఉషా. ఆ ముందున్నది ఎవరనుకున్నారు? ఇంకో స్టూడెంట్ సానియా మీర్జా. సార్ తనకి టెన్నిస్ బ్యాట్ మీరే కొనిచ్చారు కదా. చిన్నప్పుడు బాగా ఆడుతుందని అభిమానంతో చిన్న స్కర్ట్ కూడా ఇచ్చా. నా మీద అభిమానంతో మా గురువు గారు ఇచ్చారే అనే అభిమానంతో ఇప్పటికీ ఆ స్కర్ట్ వేసుకున్నా. అందుకే స్కర్ట్ చాలా పొట్టిగా ఉంది. ఎవర్రా లేడీస్ వాయిస్ ఇమిటేట్ చేస్తున్నారు? సార్ వాయిస్ కాదు సార్, వాళ్ళే వస్తున్నారు సార్. ఆ కుడియో ఆ కుడియో వాయిస్ గో గో గో. సార్ వాళ్ళకన్నా కొత్త గేమ్ నేర్పండి సార్. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. ఏంటి సార్ మీరు ఎప్పుడు బాయ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు? మాకు కూడా ఏదైనా నేర్పండి సార్. ఈ రోజు మీ జన్మలో చూడని అద్భుతమైన కొత్త గేమ్ నేర్పిస్తాను. Really? Come on. దీనికి మనకు ముందు కావాల్సింది చాక్ పీస్. చూపిస్తా, చూసి నేర్చుకోండి. లైన్ లైన్ ప్లీజ్. జై గురుదేవ్. Now you take a bacha and do like this. After that, one single leg, you continuing scooting. ఇది తొక్కుడు పిల్లాట సార్. మీకు కూడా తెలిసిపోయిందా? ఏం సార్ మీరు? మేమంతా వీనస్ విలియన్స్, సాయినా నిహాల్ లాగా అవుదాం అనుకుంటే మీరేమో మా నాన్నమ్మల ఆట నేర్పిస్తున్నారు. ఏయ్, ఇంకోసారి నా క్లాసులో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడొద్దు. సార్ వాళ్ళు హీరోయిన్స్ కాదు సార్. మర్చిపోయా, నాకు తెలుసు. సింగర్స్. సింగర్స్ కాదు, హీరోయిన్స్ కాదా? అయితే ఖచ్చితంగా డాన్సర్స్. ఏ బల్లె బల్లె, ఏ బల్లె బల్లె. దివ్యా, ఏంటి డాడీ? ఎక్కడికమ్మా? షూట్ చేసి పారేయడానికి. ఎవరిని తల్లి? డబ్బు దోచుకునే దోపిడిగాల్ని, ఫోర్జరీలు చేసే సంఘ విద్రోహుల్ని, డ్రగ్స్ సప్లై చేసే గూండాల్ని. ఏంటండి ఇది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. టీవీ ఛానల్లో జాయిన్ చేయొద్దని వినారా? చక్కగా అందం చందం గురించి చెప్పు. కామెడీ టైంలో గలగలా నవ్వించు. నవ్వుతూ తుల్లుతో అడిగిన పాటలు పాడే. ఎందుకమ్మా ప్రైమ్ టైంని క్రైమ్ టైం చేస్తావు? ఆ కెమెరాటి. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడుకు. యువతరం నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోదు ఈ దివ్య. చాలా రిస్కీ జాబ్ అమ్మా. ఎవరైనా ఇంటెలిజెంట్ సెక్యూరిటీ వాడిని పెట్టుకో. ఎలా ఉంది మన ఇంట్రడక్షన్? చాలా చండాలంగా ఉంది. థ్యాంక్స్. నెక్స్ట్ మన ఆపరేషన్ ఏంటి? మనం డీల్ చేయబోయేది వెరీ వెరీ డేంజరస్ క్రిమినల్స్తో. మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. అర్థమైందా? తొక్కైన అర్థం కాలేదు. ఓకే 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 ఓకే. నాకు భయంగా ఉందిరా. పెట్టరా. ఎలా పెట్టమంటావురా? ఎదవ డౌట్లు అడక్కు, మూసుకొని పెట్టు. సర్లే పెడతాలే. క్రిమినల్స్ పట్టే దివ్య. మీరు అయిపోయారా? అయిపోయింది. ఇంకా ఎందుకు నుంచున్నావు? చాలా డబ్బులున్నాయి. ఇవ్వు ఇవ్వు, ఇటు ఇవ్వు. రే, ఎవరైనా వచ్చేస్తారా తొందరగా. రే సచిన్, అటువైపు నుంచి కాదురా, ఇటువైపు నుంచి పట్టుకొని కాల్చాలి. సరిగ్గా పట్టుకో. ఎలా కాల్చాలో నాకు తెలుసు. మా నాన్న కాల్చేటప్పుడు చూసానులే. స్కూల్ ఎప్పుడు సినిమా చేస్తావా? ఈ రాస్కెల్ ఇంకోసారి చేస్తావా? చేస్తావా? చంపుతాను నిన్ను. ఇంకోసారి చేస్తావా? చేస్తావా? స్కూల్ ఎప్పుడు సినిమా చేస్తావా? రాస్కెల్ రాస్కెల్ చంపేస్తాను. అమ్మ అమ్మ కొట్టేదు కొట్టేదు. అమ్మ అమ్మ నాన్న వద్దు, నాన్న కొట్టేది. ఇంకెప్పుడు చేయను. నాన్న నాన్న వద్దు, నాన్న నాన్న కొట్టేది. నాన్న అమ్మ ప్లీజ్ అమ్మ అమ్మ డాడీ ప్లీజ్ డాడీ ఎప్పుడు డబ్బులు తీయండి డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ కొట్టండి డాడీ ప్లీజ్ అమ్మ కొట్టక. అమ్మ నువ్వు పడుతుందమ్మ, బాగా నువ్వు పడుతుందమ్మ ప్లీజ్ అమ్మ. నాన్న
లోపలికి రమ్మని పిలిచింది అమ్మ. ఏదో నూడిల్స్ పెడుతుంది కదా అని నమ్మి లోపలికి వెళ్ళాను. ఇంత పెద్ద బెల్ట్, ఒకే లొకేషన్, ఎర్రగా తీసి ఆరేసిందిరా. 22 అటాక్స్. ఈ ఏరియా మొత్తం పీస్ పీస్ అయిపోయింది. నాకు మాత్రం తక్కువ. బ్యాక్గ్రౌండ్ టోటల్ డ్యామేజ్. అన్నిటికీ కారణం మీ అక్క. నో సెంటిమెంట్స్. మన పవర్ ఏంటో దానికి చూపిద్దాం. దెబ్బకి దెబ్బ కొట్టాలి. మనం ఒక మంచి ప్లాన్ వేయాలి. దివ్య బండికి పంచర్ చేసి దబ్బించుకోమంటారా? రైట్ ఉంబు. పెద్దవాళ్ళగా పిచ్చి పిచ్చి ఐడియాలు ఇవ్వకుండా చిన్నపిల్లలాగా బ్రిలియంట్గా ఆలోచించురా. మనకి మండినట్టే దానికి మండాలి. అది చూసి మనం పగలబడి నవ్వాలి. జరుగుతుందా? మన పవర్ రేంజర్ టీమ్ కి ఒక పవర్ఫుల్ లీడర్ కావాలి. యు మీన్ ఏ గ్యాంగ్ లీడర్? yes. శక్తిమాన్ లా ఉండాలి, సూపర్ మ్యాన్ లా ఉండాలి, హీమాన్ లా ఉండాలి, బ్యాట్మ్యాన్ లా ఉండాలి. అలా ఉంటే మాత్రం చాలు. మనకు ఒక అసిస్టెంట్ లాగా మనం ఏం చెప్పినా వినాలి. ఇన్ని క్వాలిఫికేషన్స్ తో ఒకటి కావాలి. వాడెవడు 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 వాడెవడు? స్వామి వినాయక, గణేశ, పార్వతీపుత్ర, కుమారస్వామి బ్రదరా. ఏట్రా రాత్రి తాగిన దిగలేదా? ఆంజనేయ స్వామి గుడికి వచ్చి వినాయకుడిని మొక్కుతున్నావు. ఓరి నా పిచ్చిన బుచ్చి, ఈ సునామీ సుబ్బుకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఆయనకు ఈయనకు ఏమీ తేడాలేదురా. ఈ అవతరంలో ఈయనకు వెనక తోకుంటే ఆ అవతరంలో ఆయనకు ముందు తొండ ఉంది. అంతే తేడా. మూసుకొని మొక్కో. స్వామి వినాయక్, ఆంజనేయ, నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో క్వార్టరు, నంచుకోవడానికి 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి, అంతే చాలు. వేరా పాపిస్తోడా, గుళ్ళో అమ్మాయి ట్రీట్ చేస్తావా? అది సునామీ సుబ్బు ముందు. అమ్మా నీకు అర్థం కావట్లేదమ్మా. ముందు నేను ఓ అని రుద్దేస్తాడమ్మా. నువ్వు ఊరుకున్నావు అనుకో ఇలా పట్టేస్తాడు. తర్వాత ఇంకా ఊరుకున్నావు అనుకో ఇలా పెట్ట. నా మొగుడు నన్ను గోకితే నీకేంట్రా దొరదా? నువ్వు వాడి పెళ్ళాడివా? కాకపోతే నీ ఓకే ఓకే ఓకే, మీరు కొట్టడం కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. చాలేవే, వాడు చేస్తాడు. నువ్వురా. నువ్వు హారదించుకో. ఒక్క బకెటెడు వేడి నీళ్ళు, ఒక్క అటువంటి తప్పి నొప్పులు తగ్గ. హలో, నేను ఏమని అడిగాను? పెళ్లి మండపం నుంచి పారిపోయి వచ్చారా అని అడిగాను. కాదని తల అడ్డంగా ఊపారు. సరే బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడా అని అడిగాను. అయ్యో అన్నారు. 3 నెలల అని అడిగాను. ఓ నో అన్నారు. నేను రాత్రి ఇంటికి వెళ్ళి వచ్చేలాగా ఇతను ఎక్కడ ఉన్నాడంటే ఏంటి అర్థం? నువ్వు ఇప్పుడు ఆపుతావా లేదా? అక్క, నువ్వు 20 ఇడ్లీలు 90 దోశలు డైలీ తింటున్నావు. అదే ఆపు ముందు. బండోడా, మింగడం గురించి నువ్వు మాట్లాడకు. హలో, ఓనర్ గారిని ఇబ్బంది పెట్టకండి. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. హలో, మాట మార్చకండి. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలియాలి. మేమేదో ఒకటి చేసుకుంటాం, నీకెందుకు? ఏంటి నాకు ఎందుకా? గుడ్ క్వశ్చన్, ఐ లైక్ ఇట్. 50-50 ఆడియన్స్ పోల్ ఫోన్ ఫ్రెండ్. మీరు ఎవరినైనా అడగండి, ఈ గణేష్ కి ఏం కావాలో కరెక్ట్ గా చెప్తారు. నాకు కావాల్సింది 1000 రూపాయలు. తీయండి 1000 రూపాయలు. హాయ్ రవి. హాయ్ ఆంటీ. హో, ఆంటీ కూడానా? మేడం కంటే ఆంటీ సూపర్ గా ఉన్నారు. రండి ఆంటీ, రండి. ఆంటీ, ఈ రోజు నైట్ మీరు ఇక్కడే ఉండాలి. ఏం లేదు, ఆవిడ దగ్గర 1000 రూపాయలు అద్దె వసూలు చేద్దాం అనుకున్నాను. గెస్టా? అయితే ఫ్రీనే. ఆ 1000 రూపాయలు డొనేషన్ గా ఇచ్చేయండి. దేవుడు చల్లగా చూస్తాడు. నా అమ్మాయితో ఏం చెప్తున్నావు?
మన గురించి మన కుటుంబాల గురించి చెప్పాను. అప్పుడే అమ్మాయి మనసు కుదుట పడింది. అలాగా? హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఏ కవిత, ఈరోజు ఫస్ట్ పీరియడ్ ఏంటి? ఇంగ్లీషు. ఇంగ్లీషా? ఏ మావా, ఇంగ్లీష్ అంటరా? రే నోరు మీరా. మనకు అర్థమై సావదు కదరా. సినిమాకి వెళ్తాం రారా? ఏ చింతపండు, మనం వెళ్దానారా? వెళ్దాం. అమ్మాయి తప్పుగా అనుకుంటుంది, వద్దు మామా. నీ అబ్బాయి నీకు అర్థం కాదు కదా, రారా? వెళ్దామా? వద్దురా. ఓయ్ మీ సంగతి ఏందే, వస్తారా రారా? ఏంట్రా ఎవరు రావడం లేదా? ఓయ్ మీరు రారు కదా? మీరు కూడా రారు కదా? పోనరా. గుడ్ మార్నింగ్ సార్. సిడాన్ సిడాన్. ఇరికించారు కదరా. దెబ్బకి దెబ్బ తీస్తాను చూడు. కుబ్లా ఖాన్, కుబ్లా ఖాన్, where else the sacred river ran through heaven, measureless to a man, down to a sunless sea. So twice 5 miles of fertile ground with walls and towers were girdled and round. ఏంటి ఏమైనా అర్థమైందా? ఇంగ్లీష్ నీకు మాత్రమే అర్థమైతే సరిపోతుందా? కూర్చో కూర్చో. మిగతా వాళ్ళ పరిస్థితి చెప్పండి, అర్థమైందా? కరెక్ట్, మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీరందరూ తెలుగు మీడియంలో చదువుకుని వచ్చి ఉంటారు. ఏం తెలివి సార్. ఇంకా కొంతమంది శుద్ధ పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఉంటారని కూడా నాకు తెలుసు. ఆహా, కనుక్కున్నారా? మీకు మొదటి 2 ఏళ్ళు ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్లో పాస్ అయితేనే డిగ్రీ వస్తుంది. నేను ఇంగ్లీష్లో పాఠం చెబితేనేమో మీకు అర్థం కాదు. తెలుగులో విడమర్చి చెప్పానే అనుకోండి, పాఠమా పూర్తి కాదు. అందుకే ఈ నోట్స్ చూడండి, మీకోసమని ప్రతి పదార్థం రాసి నేనే స్వయంగా తయారు చేశాను. దీని ఖరీదు కొంచెమే, 40 రూపాయలే, ఓన్లీ 40 రూపీస్. అబ్బో, మా నాయనకన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడా? అందరూ తీసుకోవాలి. డబ్బు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, మెల్లిగా ఇవ్వచ్చు. ఇందా తీసుకోండి. ఏమై నీకు? తర్వాత తీసుకుంటాను సార్. నీకు సార్? ఏమిరా నీకు? తీసుకోరా. అడుగుతున్నారుగా, తీసుకో. నువ్వు తీసుకో. నా సంగతి ఎందుకు గానీ నువ్వు తీసుకో. నా సంగతి ఎందుకు గానీ నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నా సంగతి అట్టుంచి నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. కొట్టి బిర్యానీ ఉన్నారే. నువ్వు తీసుకో. నువ్వే తీసుకో. నువ్వే తీసుకో. నువ్వే తీసుకో. నువ్వే తీసుకోవా? తీసుకోవా? నువ్వు ఈ ఇంట్లోనే కాదు, ఈ స్టేట్లోనే ఉండాలి. తెలంగాణ వచ్చేసిందా? చావుకు వచ్చిందిరా, నీ చావుకు వచ్చింది. ఏమిటి పిల్లయ్య గారు, అతన్ని ఎందుకు చంపుతానంటున్నారు? అడుగుతాడుగా చెప్పు. రాత్రి తాగి ఇంటికి వచ్చాడు. దాంట్లో మిస్టేక్ ఏముంది? మై విస్కీ, మై సోడా, మై మనీ. ఎనీ డౌట్? డౌట్ ఉందిరా. రాత్రి నువ్వు తాగొచ్చి నీ గదిలోకి నువ్వు దూరి చావలేదు, మా అమ్మాయి గదిలోకి దూరి చచ్చావు. కుట్టి అమ్మకుట్టి వెళ్ళి ఏం చేశాడండి? అది నాకెలా తెలుస్తుంది? నువ్వా చాట? అసలు ఏం చేశాడండి? బాగా అడిగారు సత్యనారాయణ గారు. నెల రోజుల క్రితం మా అక్కగారు అబ్బాయితో మా అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది. అయితే రాత్రి మా బావమూర్తి ఫోన్ చేశాడు. చేస్తే ఆ ఫోన్ ఇడిస్తాడు. హలో ఆరే వీటిలో ఆరెల్లో ఎల్ల కేరళ పోయిచ్చి నానా మోహన్లాల్ మమ్ముట్టి. ఈడి చాట భాష ఆడికి అర్థం కాలేదు, ఆడు మలయాళం భాష ఈడికి అర్థం కాలేదు. అర్థమైందల్లా ఏంటంటే తెల్లారేసరికి ఈడు మా అమ్మాయి గదిలో ఉన్నాడని తేలింది. ఏమయ్యా, పెళ్ళయ్య గారు చెప్పింది నిజమేనా? రాత్రి ఏం జరిగిందో నాకు ఇప్పుడే తెలిసి. క్షమించేవాడు మనిషి, క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి. మీరు పెద్ద మనిషి కదా, వెళ్ళి అడగండి. అడగండి. అలాగే పెళ్ళయ్య గారు క్షమించండి సార్. మా పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఏం చెప్పారు? ఏం చెప్పారా? నీలాంటి బ్యాచులర్స్ కి రూమ్ అద్దెకిస్తే ఇల్లరిక పళ్ళు ఇంటికి తెచ్చుకున్నట్టే అని. ఇవాళ నేను వదలను, నేను చెప్పేస్తాను. నీ ఇల్లు ఒక తాజ్ మహల్, నువ్వు ఒక షాజాను, ఆవిడ ముంతాజు, నీ కూతురు రోషనారా.
అంకిల్ అంకిల్ నన్ను నీ ఇంటి అల్లుడు చేసుకోవా పిల్లే నేను వెళ్ళిపోతే నీ దయ్యాల కొంపకి ఎవడొస్తాడు? సార్ నాకు ఇల్లు కావాలి. మరి మేమెక్కడ ఉండాలి? మీరు మీ ఇంట్లోనే ఉండండి. ఇతను ఖాళీ చేసే రూమ్ నాకు ఇవ్వండి. నీకు తాగుడు అలవాటు ఉందా? బ్రహ్మాండంగా తాగుతానండి. మందు కాదు, మిల్కే. రాత్రులు పక్కింట్లోకి వెళ్ళి అలవాటు ఉందా? బాత్రూమ్ కూడా లేవను. ఎనీ ప్రాబ్లం? పక్క మీద పోసేస్తావా? అయినా సరే నీకు ఇల్లు శాంక్షన్. థ్యాంక్ యూ. నీ అయ్యా 4 రోజులు షెల్టర్ కావాలి, నాకే ఎసరు పడతారు. ఒక 4 రోజులు షెల్టర్. లుక్ మిస్టర్ పిల్లై ఇప్పుడు నాకు ఎలాగో పన్నుడు కావాలి. పోనీ ఇతన్నే నా రూమ్ లో పెట్టుకుంటే? నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోవాలండి. ఎందుకు? లేకపోతే మీ అమ్మాయిదే తప్పవుతుంది. ఒకవేళ ఉండనిస్తే అప్పుడు మీ అమ్మాయి తెల్లి అవుతుంది. నిప్పు అవుతుందండి, నిప్పు. లోపలికి వెళ్ళండి. నీకన్నా నీ రూమే చాలా బాగుందిరా. ఎందుకు బాగోదు? అవునరా, హైదరాబాద్ సరదాగా వచ్చావా? కాదురా, సంపాదిద్దామని వచ్చాను. ఏం పెట్టి? దీన్ని పెట్టి. దీనంటే బుర్రా. మీ మామ తొర్రేం కాదు, హైదరాబాద్ లో ఏముందిరా? ఇసుక ఇసుక. ఎవరికా? అన్ని రాళ్లే. చా రే, అది కాదురా, నా దగ్గర కొన్ని ఏ క్లాస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏ కాన్సెప్ట్ అయితే నాకు ఎందుకు గానీ ముందు 1000 రూపాయలు అడ్వాన్స్ కొట్టు. చా 2500 బిగ్ నోట్స్. 2 యా 1 మినిట్. మంది చాలా ఉందిరా. అన్ని 100లే ఉన్నాయరా. బాత్రూమ్ ఎక్కడ? పెద్ద జిట్టుగాడులో ఉన్నాడు. ఒడియాలంటే నువ్వే పెట్టాలి. ఊరిపోతుంది. చూస్తానే. ఇవి మీకోసం కాదు. అవునులే, ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును, ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంట. అబ్బా గలీల పొంటి సెట్టింగ్ల గురించి ఫిట్టింగ్ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్నా ఇలాగ అన్నా వదిలికి ఇస్తా. తీసుకుపోయి జడలు ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డా అంటే 3 ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో బా. నువ్వేందే అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్నావు, పరాజకాలు ఆడుతున్నావు. ఒడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు, అలా అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్. నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయిపోతా. ఇంకెంతసేపు తల్లి? వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా. అరే పెద్దోడు వచ్చినోడా, ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నావు? మీకోసము. ఇలాంటికెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? 1,00,000 రూపాయలు బిడ్డ. ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పిన్నిస్తుంది. దమయంతి పిన్న? మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? బాబాయ్ తల్లి అమ్మా అటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ. అదే కిరాయి 225 రూపాయలు, 225 రూపాయలు. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా. ఓహో, అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డ వెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. వాము మీ కాల్ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో, మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై, పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? ఆవిడ గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేసు రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు కూడా లేదు సైతాన్ గాడు. చెయ్యి అరే జూడో ఇక్కడ డీప్ స్లీప్ లో ఉందిరా. కానీ హారిక ఇక్కడ లేదు. హారిక ఇక్కడ మా దగ్గరే ఉంది, కానీ నువ్వు జూడో దగ్గర ఉండరా. వాట్? రే నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ జూడోని మాత్రం ఇక్కడ రాకుండా చూడరా ప్లీజ్. నేనే ఆపగలనురా. కైలాష్ గారిని పంపు. రే కైలాష్ తో నాకు ఇక్కడ పని ఉందిరా. నా కోసం చిన్న హెల్ప్ చేయి. పెట్టే. Oh, that's great, man. No, man, we saw her and she didn't say I know her, but she doesn't know nothing about me. Quiet, quiet, quiet. What? Please, she has fever. All right. Thank you very much. I can see you
కార్నర్ లో పెట్టరా మరీ ఆబ్వియస్ గా మనం చేసినట్టు తెలియకూడదు జాగ్రత్త ఓకే ఓకే హాయ్ మనం ఇంకా హాయిలు చెప్పుకోవడం మానేయచ్చు అనుకుంటా. ఐ మీన్ ఎయిర్పోర్ట్ మొత్తంలో మనమే ఉన్నట్టు వి కీప్ బంపింగ్ ఇంటూ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్దాం అనుకున్నాను. ఇక మీదట మన హాయిలు థ్యాంక్ యూలు చెప్పుకోవడం మానేయచ్చు. ఎందుకంటే మనం చాలా దగ్గర అదే మనం చాలా దగ్గర ప్రయాణికుల్లో ఫీల్ అవుతున్నాను. Switching on the TV, man. No. This match come. Go. Go. Oh shit! No entry. Oh, sorry. Idiot. మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. పాటలు ఒకటి ఘంటసాల వారసుల్లాగా పాటలు పాడతావు, ఆడపిల్లలతో ఆటలు ఆడతావు. చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్కని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. ఇన్నాళ్ళ నుంచి నాతో దొంగ పోలీస్ ఆట ఆడేది నువ్వా? కనిపెట్టేసావా? నా బాడీలోంచి నువ్వు బ్లాక్ ఎలా బయటికి తీసావో అలా నేను ఇప్పుడు నీ బాడీలోంచి రెడ్ బయటికి తీసేస్తా.